హలో అండి. హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. సో ఈరోజు మేము మా పాపని ఫ్యాషన్ షోకి తీసుకెళ్ళాం అనమాట. తను ఎక్కువ ఫ్యాషన్ షోస్కి వెళ్తూనే ఉంటుంది. విన్నింగ్ ఇంపార్టెంట్ కాదండి, పిల్లలకి ఎంత స్టేజ్ ఫియర్ అంటూ ఉండకూడదన్నమాట. సో దానికోసమే నేను తన్ని ప్రతి షోకి తీసుకెళ్తూ ఉంటాను. లక్ బాగుంటే విన్ అవుతుంది, తన టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది, లేకపోతే లేదు. కాకపోతే పాప చిన్నప్పటి నుంచి తనకి ఫ్యాషన్ షో అంటే చాలా ఇష్టం అనమాట. సో తన ఇష్టాన్ని మేము ఇష్టంగా చేసుకొని తను ఫ్యాషన్ షోస్ తీసుకెళ్తూ ఉంటాం అనమాట. కాకపోతే ఈరోజు వచ్చేసి తన బర్త్డే. సో తన బర్త్డే రోజు గ్రూమింగ్ ఏర్పాటు చేశారు. సో దానికోసం మేము తెల్లవారు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. పాప ఒకటే పాపం డల్ అయిపోయిందనమాట. తన బర్త్డే ఇంట్లో చుట్టాలందరితో కలిసి చేసుకోవడం, ఎవ్రీ ఇయర్ చక్కగా చుట్టాలతో ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకుంటుంది. సో ఈసారి మాత్రం ఇలాగా ఫ్యాషన్ షోకి వెళ్తున్నాం కనుక ఈసారి ఆ సెలబ్రేషన్స్ ఏం లేవని తను చాలా డల్ అయిపోయిందనమాట. కానీ నేను తను అలా చూస్తూ ఉండలేక అక్కడ మేడంతో పర్మిషన్ తీసుకొని నేను తన బర్త్డే ఈవినింగ్ ఏర్పాటు చేశానండి. పిల్లలందరి మధ్యలో కేక్ కట్ చేసింది. తను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది. ఎంత ఎక్కువ మంది పిల్లలు ఉంటే పిల్లలకి అంత ఆనందం కదా. సో అప్పుడు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది నా బంగారు తల్లి. సో ఫ్యాషన్ షో అయిపోయింది. నెక్స్ట్ డే మెయిన్ షో అనమాట. ఫస్ట్ రోజు షూట్ చేశారు, నెక్స్ట్ రోజు వాక్ ఎలా చేయాలో నేర్పించారు. థర్డ్ డే మెయిన్ ఫ్యాషన్ షో. ఆ రోజు కూడా మార్నింగే వెళ్ళిపోయామండి గ్రీన్ పార్క్ హోటల్లోని. అక్కడ ఎలా వాక్ చేయాలి, ఎలా స్టిల్స్ ఇవ్వాలని మనం నేర్చుకునేదే కాకుండా వాళ్ళు కూడా చాలా చక్కగా నేర్పిస్తారనమాట. అలా నేర్పించారు. సో ఈవినింగ్ వచ్చేసి మెయిన్ షో స్టార్ట్ అయిపోయింది. పాపకి పాపం ఆ ముందు బర్త్డే నెక్స్ట్ డేనే తనకి ఫీవరు, వామిటింగ్స్. సో అయినా సరే ఎక్కడ ఆగకుండా నేను ఆగిపోమని, అయినా సరే తను ఎక్కడా ఆగకుండా ఫ్యాషన్ షో వాక్ చక్కగా చేసిందండి. కానీ చాలా చాలా నీరసం అయిపోయిందనమాట. వామిటింగ్స్, ఫీవరు. 3 వాక్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనం తెచ్చుకున్న డ్రెస్, సెకండ్ వాళ్ళే 2 డ్రెస్సెస్ ఇస్తారు. ట్రెడిషనల్ డ్రెస్ ఒకటి, మళ్ళీ ఫ్యాన్సీ డ్రెస్ ఒకటి. సో అలా 3 వాక్స్ చేయాలన్నమాట. 3 వాక్స్ కూడా పాప అంత నీరసంగా ఉన్నా కూడా చాలా చక్కగా చేసిందండి. పాప ఆ విషయంలో నేను చాలా హ్యాపీ. ఎందుకంటే అసలు వేరే పిల్లలైతే ఇంకా బాగోలేదు మమ్మీ నేను చెయ్యను అంటారు. కానీ మా పాప మాత్రం అసలు ఏమనలేదు. నేను చేస్తా అంటూనే పడుకొని లేచి మరీ వెళ్ళి వాక్ చేసుకొచ్చి మళ్ళీ పడుకుని పోయేది. పాపం చాలా నీరసం అయిపోయింది. సో ఫ్యాషన్ షో అయితే సూపర్ జరిగిందండి. కాకపోతే పాప విన్ అవ్వలేదు. అయినా నేను చాలా హ్యాపీ. నా పాప స్టేజ్ మీద వాక్ చేస్తేనే చాలు నాకు ఎంతో ఆనందం. నాకు అసలు విన్నింగ్తో పని అయితే లేదు. ఎన్ని షోస్కైనా వెళ్తుంది తనకి చాలా ఇష్టం ఫ్యాషన్ షో. విన్నింగ్ నేను అసలు పట్టించుకోను. బై లక్. ఎంత మనం బాగా చేసినా కొంచెం లక్ కూడా కలిసి ఉండాలండి. లక్ ఉంటే విన్ అవుతాం, లేకపోతే లేదు. అది కూడా నేను అస్సలు తన మీద ఎప్పుడు ప్రెజర్ పెట్టను అనమాట. అయితే అయింది, లేకపోతే లేదు. చాలా టేక్ ఈజీగా ఉండాలి. తినకే కాదు ఎవరికైనా నేను ఇదే చెప్తానండి, ఎప్పుడు టేక్ ఈజీగా ఉండాలి. చదువులో కొంచెం జాస్ పెట్టినా చాలు. నేను చదువు కూడా ఎక్కువ పాప చదవాలని తను గట్టిగా ప్రెజర్ అయితే నేను పెట్టను అనమాట. సో కూల్గా చదివినా పర్లేదు అంటాను, కానీ పాప బాగానే చదువుతుందండి. సో అదే అండి, ఫ్యాషన్ షోకి వెళ్ళాం. 3 days ఎంజాయ్ చేసాం. పాప బర్త్డే అయితే సూపర్ జరిగింది. ఇదంతా మీతో షేర్ చేసుకోవాలని ఇదంతా చెప్తున్నానండి.
సో ఫ్రెండ్స్, మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.